అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేసినట్టుగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రారంభించడం జరిగింది. స్త్రీ శక్తి పేరుతో మరో సూపర్ 6 హామీని అమలు చేయడం జరిగింది. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు విజయవాడలో ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ శాసనసభ్యులు, నాయకులు ఈ కార్యక్రమాలని ప్రారంభిస్తూ ఇందులో ఈ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా రాష్ట్రం ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ఈ ప్రజానీకం కోసం మేము చెప్పినటువంటి ప్రతి మాటని నిలుపుకునే దానికోసమే కార్యక్రమాలని అమలు చేయడం జరుగుతోంది. తల్లికి వందనం ఇచ్చాం, అన్నదాత సుఖీభవ ఇచ్చాం, విద్యార్థులకు కిట్లు, ఉచితంగా డ్రెస్సులు, యూనిఫామ్లు, షూస్ ఇవ్వడం, మత్స్యకార భరోసా ఇవ్వడం, మరి ఈ రోజున ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని స్త్రీ శక్తి పేరుతో ప్రారంభించడం, సాధ్యమైనంత తొందరలోనే చేనేతలకు 25,000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టబోతున్నాం. సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండింటిని సమతూకంలో తీసుకుపోతున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి ప్రజల ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని చెప్పి కోరుకుంటూ, నిన్న జరిగినటువంటి ఎన్నికలు సంవత్సర తెలుగుదేశం పార్టీ పాలనకు రెఫరెండం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ 30 ఏళ్లుగా ప్రజాస్వామ్యం లేకుండా నియంత పోకడలు పోతున్నటువంటి పులివెందుల నియోజకవర్గంలో ప్రజలు స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటూ ఇచ్చినటువంటి తీర్పు, అఖండమైన మెజారిటీ ఒకవైపు, అటువైపు వైఎస్ఆర్సీపీ డిపాజిట్ కోల్పోవడం మరోవైపు, ఈ రెండింటిని చూస్తే ఏడాది పాలనకి రెఫరెండంగా భావించాల్సి ఉంటుంది. అయితే మేము మరింత బాధ్యతతో పనిచేస్తామన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.